కమ్యూనిటీ సర్వీస్ ప్రాజెక్ట్ చేయాల్సి ఉంటుంది. మోస్ట్లీ సెకండ్ ఇయర్ వాళ్ళకి తెలిసే ఉంటుంది. సెకండ్ ఇయర్ పిల్లలు లాస్ట్ ఇయర్ కమ్యూనిటీ సర్వీస్ ప్రాజెక్ట్ చేశారు, షార్ట్ టర్మ్ ఇంటర్న్షిప్ చేయాలి. సో ఇవన్నీ కూడా కంపల్సరీ ప్రోగ్రామ్స్. ఏదైనా పిల్లలు వెళ్తామంటే వద్దడానికి లేదు, కంపల్సరీ పంపించాలి. ఇంకా ఫైనల్ గా మేము చెప్పాలి, మా కాలేజీలో మేము చెప్పాల్సిందంటే మ్యారేజెస్ గురించి కూడా. ఎవరికి డిగ్రీ అయ్యేదాకా అసలు మ్యారేజ్ గురించి ఆలోచించండి. అలా చదువుకొని చక్కగా జాబ్స్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. జాబ్ తెచ్చుకొని మన కాలంలో వాళ్ళు నిలబడిన తర్వాత నేను ఒకటి చెప్తాను. నేషనల్ అసెస్మెంట్ వచ్చి మార్క్స్ వేసుకుని మార్క్స్ మన లెవెల్కి 15 ఇచ్చి ఎగ్జామ్ పేపర్లకి మార్క్స్ వేస్తాం. అలా సో వచ్చిన టోటల్ మార్క్స్ బట్టి ఆ కాలేజీకి ఒక గ్రేడ్ ఇస్తారు. ఏ డబుల్ మార్క్స్ దగ్గర నుంచి సి గ్రేడ్ వరకు రకరకాల గ్రేడ్లు ఉంటాయి. సి అంటే అసలు ఏమీ బాగాలేని కాలేజ్, ఏ డబుల్ క్లాస్ అంటే చాలా ఎక్సలెంట్ కాలేజ్ ఉంది. సో వాళ్ళు కొన్ని ప్రశ్నలు అడుగుతారు అన్నారు. ఈ ప్రాసెస్ లో మేము ఆన్లైన్ ఆఫ్లైన్ 2 రకాలుగా జరుగుతుంది అనమాట. నేను సెలెక్ట్ అయ్యారు 10 మెంబర్స్. తెలంగాణ నుంచి సభ్యులు, అలాగే ఆంధ్ర నుంచి 9 మెంబర్స్. వీళ్ళందరూ లవాణి సెలెక్ట్ అయ్యారు. అలాగే ఢిల్లీలో తెచ్చుకోవడం కాలేజీకి జరగాలి. అలాగే రికార్డ్ ఆఫ్ ఇండియా అలాగే 3 రికార్డులు మరి ఈ కాలేజీ చేసినందుకు వాళ్ళందరికీ హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. అలాగే అందరికీ నమస్తే అండి. నా పేరు శైలిజ అండి. మా పాప పేరు వర్షిత నాగసాయిశ్రీ. ఈ కాలేజీలో బీఎస్సీ సెకండ్ ఇయర్ చదువుతుంది. నేను ఇది ఉమెన్స్ కాలేజు చాలా స్ట్రిక్ట్గా బాగుంటుంది అన్న ఉద్దేశంలో నేను జాయిన్ చేశాను. నేను ఎక్స్పెక్ట్ చేసి జాయిన్ చేసిన దానికన్నా కూడా చాలా ఎక్కువగానే నాకు కనిపిస్తుందండి రిజల్ట్. చిన్న పాపని కూడా ఇంటర్మీడియట్ నుంచి ఇక్కడే జాయిన్ చేద్దామనేసి అనుకుంటున్నాము. అదే ఇంటర్న్షిప్స్ కూడా బాగానే తీస్తున్నారు అనేసి మాకు తెలిసిందండి. దానిని బట్టి కూడా పాపను పంపించడానికి కూడా ఇబ్బంది లేదు. టీచర్స్ కూడా చాలా ఆడపిల్లలైనా కూడా చాలా రెస్పాన్సిబిలిటీగా చూస్తున్నారు. ఈ మధ్యన వైజాగ్ టూర్ తీసుకెళ్లారు, చాలా కేర్ తీసుకుని చాలా బాగా చూసుకుని తీసుకొచ్చారు. ఇవన్నిటిని బట్టి చూస్తే కాలేజ్ చాలా ఇంప్రూవ్మెంట్ నాకు ఉందండి. దీని గురించి అనేసి మనం గవర్నమెంట్ కాలేజ్ అనేసి ఆలోచించిన అవసరం లేదు. నమస్తే అండి. ముందు అందరికీ ఇక్కడ ఉన్న టీచర్స్కి, మేడమ్స్కి అందరికీ నిజంగా థ్యాంక్స్ చెప్తున్నాను. చాలా బాగా చెప్తున్నారు స్టూడెంట్స్కి. నిజంగా మా అమ్మాయిని ఇందులో జాయిన్ చేసినందుకు అప్పటి నుంచి నిజంగా చాలా యాక్టివ్గా ఉంటుంది, బాగా చదువుతుంది. ఇంటర్ కంటే బాగా చదువుతుందండి. అదొకటి మాత్రం చెప్తాను. బీకామ్లో జాయిన్ చేసాము, ఎలా ఉంటుందో ఏటో అనుకున్నా, కానీ బాగానే చదువుతుంది. ఈ సిఎస్పిలో పాల్గొంది మన సమ్మర్కి, అందులోని బాగానే ఉంది. చాలా బాగుందండి, నిజంగా సంతోషంగా ఉంది. ఫస్ట్ భయపడ్డాము ఎలా ఉంటుంది ఏటని స్టడీ, కానీ తర్వాత ఫుల్ సాటిస్ఫైడ్గా ఉన్నామండి. పైగా మా నాన్నగారు ఇక్కడ రిటైర్ అయిపోయారండి జాబ్ చేసి, అందుకు కూడా మేము కొందుకు జాయిన్ చేసామండి. బాగుంటుందని చెప్పడం వల్లే దానికి తగ్గట్టు దానికంటే అప్పుడు మీద ఇంకా బాగుందండి కాలేజీ కూడా. అది మాత్రం చెప్తాను. ఈ చదివే కాదండి, మిగతా స్కిల్ డెవలప్మెంట్స్ కూడా బాగా చేస్తుంది, అది పార్టిసిపేట్ చేస్తుంది. Good morning everyone. I am Surjakshi from 2nd BSc Botany major. I have recently participated in SNIC PM Rally and also secured a place in Limca Book of World Record where I did 12 dance forms in 2 minutes. I really thank our parents and our institution, principal and our ANO, class teachers and head of the department. Thank you. ఈరోజు ఈ పేరెంట్ స్టూడెంట్ మీటింగ్ ఏర్పాటు చేయటం ఏఎస్డి డిగ్రీ కళాశాలకు నా అభినందనలు. అలాగే కమ్యూనికేట్ ఇద్దరిని స్టూడెంట్స్ని పేరెంట్స్ని వాళ్ళ ప్రాబ్లమ్స్ చెప్పమని ప్రిన్సిపల్ గారు అయితే మరి మాట్లాడారు. దాని తర్వాత టీచర్ గారు మాట్లాడారు. అలాగే మరి
ఈ ఏఎస్డి డిగ్రీ కాలేజీకి నాక్ సర్టిఫికేట్ కోసమని మరి దానికోసమని స్పీచ్ ఇచ్చారు ప్రిన్సిపల్ గారు. అలాగే దానికి ఎట్లా ప్రిపేర్ అవ్వాలి, స్టూడెంట్స్ అలాగే పేరెంట్స్ టీచర్స్ అందరూ కమ్యూనికేట్ అయ్యి దానికోసమని చర్చ జరగటం ఈరోజు జరిగింది. అలాగే మరి ఈ కాలేజీకి A+ నాక్ రావాలని మరి మేము అందరం కోరుకుంటున్నాం. అలాగే మా అమ్మాయి నున్న సూర్యజాక్షి BSc సెకండ్ ఇయర్ బాటనీ చదువుతుంది. అలాగే మొన్న 27th జనవరి PM ర్యాలీకి సెలెక్ట్ అయింది. అలాగే 2 minutesలో 900 మెంబర్స్ NCC పెర్ఫామ్ చేయటం జరిగింది. తెలంగాణ AP నుంచి 10 మెంబర్స్. అలాగే వీళ్ళకి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్, అలాగే లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్ ఆఫ్ ఇండియా 3 రికార్డ్స్ తెచ్చుకోవటం ఈ ASD కాలేజీకి గర్వకారణం అని ప్రిన్సిపల్ గారికి, అలాగే స్టాఫ్కి, ఉపాధ్యాయులకి, స్టూడెంట్స్కి అందరికీ నా హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటున్నా. శేష్ కుమార్.